ప్రభువుకు స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము దేవునిపై నమ్మకయే ఆశీర్వదము. ప్రకటన గ్రంథం 2:10 ప్రకారం 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మిక కలిగి ఉంటే జీవ కిరీటం ఇచ్చేదను. క్రైస్తవ విశ్వాస జీవితంలో అనుమతింపబడే శ్రమలకు సంబంధించి స్పష్టమైన మాట, దేవుడు చెప్పు ఒక స్పష్టమైన మాట: నీకు కలగబోవు శ్రమలను గూర్చి భయపడవద్దు, ఎందుకంటే ఆ శ్రమ 10 దినములు మాత్రమే కలుగుతుంది. ఎందుకంటే పేతురు రాసిన 2వ పత్రిక 3:8 ప్రకారం ప్రభు దృష్టికి ఒక దినము 1000 దినముల వలెను, 1000 దినములు ఒక దినము వలె ఉన్నాయి కదండి. అదేవిధంగా కీర్తన గ్రంథం 90:4 కూడా ఆయన దృష్టిలో 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నదంట. కాబట్టి 10 దినములే శ్రమ అని ఇక్కడ ఉపమాన అలంకారంగా చెప్తున్నారు. శ్రమలు రావు అని దేవుడు చెప్పడం లేదు. శ్రమ వస్తాయి, వచ్చిన వెంటనే చిటికలో అద్భుతం చేసి ఆవిరి వెలే గాలిలో కలిసిపోతాయని కానీ ఎగిరిపోయేలాగా చేస్తానని చెప్పలేదు. కానీ ఆ శ్రమ ఎక్కువ కాలము ఉండదు. ఎన్ని దినాలు శ్రమ లెక్కపెట్టి దానికి ఏర్పాటు చేస్తాడు. నేను నియమించిన దినముల కంటే ఒక్క దినము కూడా శ్రమ నీకుండదు, కాబట్టి భయపడవద్దు అని ప్రభువే తేటగా మాట్లాడుచున్నాడు. మనము దేవునికి ఎలా ప్రార్థన చేస్తామంటే, మా పితరులను అగ్నిగుండంలో నుండి కాపాడావు ప్రభువా, సింహపు బోనులో నుండి కాపాడావు ప్రభువా, మమ్మలను కూడా ఈ భయానకమైన పరిస్థితుల నుండి కాపాడు ప్రభువా. నిజమే. అయితే అగ్నిగుండం నుండి సింహపు బోను నుండి తప్పించిన పరిస్థితి ఎట్టిది అని వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్పే మాట ఏమిటంటే, పితరులు శ్రమ వరకు వెళ్ళారు, శ్రమలు అనుభవించారు, శ్రమలు పొందుకున్నారు, శ్రమలలో నడిచారు, నిందింపబడ్డారు, ఏడ్వబడ్డారు, మరలు కొల్పబడ్డారు, దోషులుగా నిలవబడ్డారు, పారవేయబడ్డారు, హింసింపబడ్డారు, దూషకులుగా ఉన్నారు, పద్మాసు లంకలో పడేసిన వాళ్ళు ఉన్నారు. శ్రమలు అందులో ఉన్నంత వరకు మరింత ఎక్కువగా వారు ప్రార్థన చేశారు. శ్రమలు వచ్చినాయి, నిందలు వచ్చినాయని వారు వెనక్కి వెళ్లకుండా మరీ ఎక్కువగా ప్రార్థనలో ఉన్నారు. నిక్షేపకంగా బయటకు వచ్చారు సేఫ్టీగా. ఈ పై మాటలను బట్టి అయినా మనకు అర్థమయ్యేది ఏమనగా, కొంతకాలం మనం కూడా శ్రమలు పడాలి. ఎంతకాలం శ్రమలు పడాలో దేవుని ఏర్పాట్లో ఉంటుంది. ఉదాహరణకు, బలి అర్పణ అర్పించిన తర్వాత గాఢ నిద్ర కలుగు చేసిన దేవుడు అబ్రహామునకు చూపిన ఆ దర్శనంలో, ఇదిగో నీ సంతతి ఏ విధంగా 400 సంవత్సరములు ఐగుప్తులో బానిసలుగా శ్రమలు అనుభవిస్తారు, ఆ తర్వాత మిమ్మను నిశ్చయముగా వాగ్దాన దేశానికి తీసుకుపోదును. ఎప్పుడో అబ్రహాము దినములలో శ్రమ ఇన్ని దినముల అని నిర్ణయించాడు. అది ఆది కాండములో చెప్పాడు, ముందే చెప్పాడు. 400 సంవత్సరములు బానిసకి బ్రతుకుతారు ఐగుప్తులో ఫరో బానిసత్వంలో అని అన్నాడు. 400 సంవత్సరములు అనగా 4 తరాల శ్రమల గురించి చెప్పాడు. అప్పటికే అబ్రహామునకు సంతానమే లేదు. చాలా కాలం తర్వాత కలగబోచున్న ఒక పరిస్థితి దేవుడు చూపించాడు ముందే. శ్రమ ఎంతకాలము ఉండబోచున్నది, ఆ పరిస్థితిలో నుండి ఎప్పటికీ విడుదల వస్తుంది, ఇవన్నీ దేవుని సంకల్పంలో ఏర్పాట్లో ఉండగానే సిద్ధపరచబడ్డాయి. ఏదైనా పరిస్థితి ఎదురైతే ఓహో ఇలా జరుగుతుంది అనుకుంటాం మనం. దేవుడు సర్వజ్ఞాని, సంపూర్ణ జ్ఞాని కదా, త్రికాల జ్ఞాని కదా. ఈలాగూ శ్రమ వస్తుందని ముందే తెలుస్తుంది కదా అని మనకు పరిపరి విధాలుగా భయంతో కూడిన ఆలోచనలు ఎన్నెన్నో మనసుని కలవరపెడుతూ ఉంటాయి. కానీ విచిత్రం ఏమంటే, మన వ్యక్తిగత జీవితంలో భయంకరమైన శ్రమల కాలము ఏర్పాటు చేస్తాడు. దీని వెనుక దేవునికి ఒక ఉద్దేశము, ఏర్పాటు ఉంది. శ్రమ వలన ఒక మేలు, ఒక ఆశీర్వాదం. దేవుడు 10 దినములే శ్రమ కలుగును అంటే 9 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి 10వ రోజున మానేస్తే తప్పు లేదులే, బాధపడడు దేవుడు. 10వ దినమున కూడా ప్రార్థించాలి. దేవా, నీ ఉద్దేశంలో నా జీవితంలో ఈ శ్రమ అనుమతించావు. ఈ శ్రమలో సంపూర్ణంగా నీకు అంగీకారంగా నిలబడే కృపను నాకు దయచేయం ప్రభువా. ఈ శ్రమ ద్వారా నా నుండి ఏ ఫలితం రావాలని నీవు ఆశిస్తున్నావు. నీవు శిల్పకారుడు కాబట్టి నన్ను ఏ విధముగా మలుచుకోవాలనుకుంటున్నావు, నేను ఏ విధముగా నీకు ఉపయోగకరమైన పాత్రగా మలుచుకుంటావో అది వచ్చినంత వరకు కూడా నీకు నా జీవితమును అప్పగించుకుంటున్నాను. అప్పగించినంత వరకు కృప దయచేయము. అప్పగించుకొని మరి మీ ఆశ్రమలలో తట్టుకునే శక్తి, తాళుకునే శక్తిని
మీ కృప దయచేయి ప్రభువా. ఈ శ్రమలలో దేవుని సన్నిధికి మరింత దగ్గరగా ఉండేలాగా ప్రార్థనలో ఎక్కువగా ఉండాలి. 10 దినముల శ్రమ అని నిర్ణయించిన దేవుడు ఆ తర్వాత ఎన్ని దినములు సుఖము, సంతోషము, క్షేమము కూడా నిర్ణయించి ఉంటాడు కదా. దానికి లెక్క ఉందిగా. అది అనంతమే కదా. దానికి లెక్క కట్టగలమా? దేవుని ఆశీర్వాదాల జల్లులకు ఈ ఆశీర్వాదాలు పొందుకునేలాగున ప్రార్థన చేద్దాము. కష్టాలు చాలా తక్కువ అంటున్నాడు. సుఖపడేది, సంతోషపడేది దేవుని సన్నిధిలో ఎక్కువగా ఉంటే వస్తాయని చెప్తున్నాడు. అందుకే ప్రార్థన ఉండమంటున్నాడు. దేవుని మరింత దగ్గరగా జీవిద్దాం. ఐగుప్తుల పరవాసులకు 400 సంవత్సరములు, కానీ స్వదేశంలో 1000 సంవత్సరములు క్షేమంగా ఉన్నారుగా ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుంచి వచ్చిన తర్వాత. కాబట్టి అటు రీతిగా శ్రమ వచ్చిందని దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోకుండా దేవునికి మరింత దగ్గరగా ఉండి దేవుని యొక్క 1000 సంవత్సరముల తరతరాల ఆశీర్వాదములు మన బిడ్డలు అందరూ పొందుకునేలాగా మనము కూడా దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేయను కాక. ఆమేన్.